నమస్తే అండి. నేను మీ షాడో శంకర్ని. మన రాజగోపాల్ రెడ్డి ఒక మాట చెప్పుకొచ్చాడు. మళ్ళీ ఒక్కసారి రేవంత్ రెడ్డి మీద తన మనసులో ఉన్న మాటను చెప్పుకుంటూ ఇరుసుకుపడ్డాడు. అంటే ఇంత ముందుకు ఏం చేసినంటే డైరెక్ట్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడేది ఇప్పుడు రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది నాయకులుని ఉద్దేశించి ఒక ఘాటు కామెంట్ చేసిండు. ఎందుకంటే నల్లగొండ మొత్తం నా గుప్పిట్లో ఉండాలి, మా మా అన్నదమ్ముల మంది ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే మనం చూసినాం కదా, ఈశ్వరమ్మ మీద కొన్ని కామెంట్స్ వస్తే దాని గురించి మన ఏదో చరణ్ రెడ్డి మాట్లాడినట్టు దాన్ని మన ఏదో కంప్లీట్ చేసినట్టు మాట్లాడి ఇది మన పార్టీకి దెబ్బతీస్తున్నది, ఇది కరెక్ట్ కాదు, మనం ఇద్దరం కొట్లాడుకుంటే వేరే వాడిని సందొస్తుంది, వేరే పార్టీ వాళ్ళు వచ్చి చెప్తారని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు అక్కడ అంత జరిగితేనే దాన్ని అంత చేసారు. మరి అలా రాజగోపాల్ రెడ్డి, కోనరెడ్డి వెంకరెడ్డి మొత్తం వాళ్ళ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ అంట కొత్తగా వచ్చిన కాంగ్రెస్ వాళ్ళ మీద విరుచుకుపడరు. మరి ఇట్లా కొత్త ఊరు పాత ఊరు ప్రభుత్వం ఎవరి మీద నడుస్తుంది, ఎక్కడ నడుస్తుంది, అసలు వీళ్ళ బాధ అంతా ఏందో ఎవరికో అర్థం కాదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మీద అంటే కొంతమందికి చాలా మందికి అభిమానం ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఆపదలు ఉన్న వాళ్ళకు ఆదుకుంటాడు, కొంచెం చేస్తాడు. ఆదుకుంటాడంటే ఆయనకు ట్రస్ట్ ఉంది, దానికి కొన్ని ఎక్కడి నుంచి నిధులు రావాలో అక్కడి నుంచి నిధులు వస్తాయి, ఆ నిధులనే ఈయన ప్రజలు ఖర్చు పెడతాడు. ఓకే, అట్లా ఖర్చు పెట్టడం కూడా ఉండాలి మనకు అనే చెప్పేసి సరే మీకు ఒక గౌరవం ఉంటుంది, మీకు ఉంది అనుకోవడం. అలాంటి సేవలు చేసేవాళ్ళు కూడా చాలా సొసైటీ ఉన్నాయి, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ నడుస్తారు, చాలా మంది సేవ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే మీకు అవసరం. ఎందుకంటే మీరు రాజకీయంగా ఎదగాలంటే ఇవి చేసినవి చూపెట్టాలి. మీరొక్క ఫండ్ అయినా, ఎక్కడ ఫండ్ అయినా, ఏదైనా మీ సొంత నిధులు అయితే ఏం కావు, మీ సొంతంగా తెచ్చేటివి ఏం కావు. సేవ చేస్తున్నారు, అవి ఎక్కడి నుంచి చేస్తున్నా, ఏం చేస్తున్నా, ప్రజల్ని ఆదుకుంటున్నారు, సంతోషం. కానీ ఏదో నేను చేస్తున్నగా అని చెప్పేసి ఎవరి మీద వర్తాల మీద ఇష్టం వచ్చినట్టు మాడితే అది కరెక్ట్ కాదు. మరి కాంగ్రెస్ వాళ్ళు మరి నాయకులు ఆలోచించుకోవాలి, అలా అధిష్టానం ఆలోచించుకోవాలి. ఒక్క నుంచే ప్రజలారా రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది విందాం. 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలను కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు, వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈ రోజు వచ్చిన రేపు ఉంటారా, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈ రోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతామని మళ్ళీ వెళ్ళిపోతారు. కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళంట పెత్తనం చెలాయిస్తున్నట, పాత కాంగ్రెస్ కార్యకర్తలను అంట అనగదొక్కుతున్నారంట. మరి ఇలా కార్యకర్తలు ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి, కార్యకర్తలు ఎప్పటికైనా ఒక పార్టీని నమ్ముకోరంటే సత్యంత వరకు అదే ఉంటుంది. అది కొంతమంది అవసరాల కోసం మారుతారు, కానీ కార్యకర్తలు అయితే 90% మారరు. కాకపోతే మీ నాయకత్వం నచ్చితే మీరు ఎక్కడైనా పార్టీలోకి పోతే ఆ పార్టీ ఏమిటి వస్తారు, అదొక బాగా ఉంటుంది. కానీ కొన్ని అదే పార్టీలో అక్కడనే ఉండి ఏంటంటే కొన్ని నమ్ముకునే వాళ్ళు కొంచెం నిజమైన కార్యకర్తలు ఉంటారు. ఫస్ట్ నువ్వు నిజమైన కార్యకర్తవా? మరి నువ్వు నిజమైన కార్యకర్త మీద అయితే ఈ మాట నీకు కూడా వర్తిస్తుంది కదా. నువ్వు ఇంతకుముందుకు ఒకసారి బీజేపీలోకి పోయినప్పుడు ఎవరు తీసుకుపోయినావు? నేను నమ్ముకున్నా, నీ యొక్క ప్రవర్తన కావచ్చు, నీ పనితీరు కావచ్చు, ఏదైనా కావచ్చు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు వచ్చిర్రు. అందరి కార్యకర్తలు రాలే కదా. వాళ్ళు నిజమైన కార్యకర్తలు. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు ఏమైనా ఉన్నదా? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి వెళ్తారంటున్నావు. మరి నువ్వు గ్యారెంటీ ఉందా ఏమన్నా? నువ్వు కూడా బీఆర్ఎస్లకు ప్రయత్నం చేసినావు కదా. అలాంటి వార్తలు ఎన్నో వచ్చినాయి కదా. మరి దాని మీద ఎప్పుడు ఖండించలేను.
ఎందుకంటే అవకాశాలు చూస్తారు మీరు. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఏ పార్టీలో ఉన్నలైనా అవకాశాలను చూసి ఆ ప్రజల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా అయితే మనం అధికారం రావాలి, ఏ విధంగా అయితే మనం ఎమ్మెల్యే కావాలంటారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అంటున్నావు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరెవరు? రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిండు, వేరే పార్టీ నుంచి వచ్చిండు. పొంగులేటి శ్రీనివాస్ వచ్చిండు, జూపెల్లి వచ్చిండు, కృష్ణారావు, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఆ పార్టీ జంప్ చేసినారు, కొండ సురేఖ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు రెడ్డికి సామాజిక వర్గానికి చెందిన కావాలి కాబట్టి వాళ్ళు ఇంకో మాట్లాడకపోతున్నావు. గతంలో కూడా నువ్వు రేవంత్ రెడ్డి ఎన్నో అన్నా కానీ ఆయన పట్టించుకోలే. నేను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టిండు. ఆ కుళ్ళుని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక విధంగా మనం ప్రవర్తించి ఎవరు టార్గెట్ చేసినావు? మందుల సామాన్ని, వేముల వీరేశంని. అంటే ఒక దళిత వర్గానికి చెందిన వాళ్ళు అధికారం రావద్దు. మీరు ఎమ్మెల్యే అయినా కానీ మీరు మళ్ళీ మా చేతిలో ఉండాలి. తుంగతుర్తి, నకరికలు ప్రజలారా ఆలోచించండి వీళ్ళ రాజకీయ విధానాలు. అంటే ఏ పార్టీని కొడుతుంది ఈ అగ్రకుల రాజకీయ నాయకుల ప్రవర్తన కూడా ఉంటుంది. వీళ్ళు మారచ్చు, ఏ పార్టీకైనా అక్కడిక్కడ మారితే దానికి ఏం లేదు. మందుల సామేలు, వేముల వీరేశం ఒక ఉద్యమ నాయకుడు. వాళ్ళు తెలంగాణ కోసం ఎంతో గానో ఉద్యమం చేసిన వాళ్ళు. అంటే వాళ్ళు దళితులు, వాళ్ళ మీద ఏం మాట్లాడినా నడుస్తుంది అని చెప్పేసా. ఏమైంది? అవును, వాళ్ళు కొత్త కమిటీలు వేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేకి అనేది కొంచెం ఒక అర్హత ఉంటుంది, వాళ్ళు చేసే కొంచెం విధానాలు ఉంటాయి కదా. మరి నేను ఈ మున్వర్ నియోజకవర్గంలో నిన్ను కాదని ఎవరైనా వేస్తే నడుస్తుందా? ఆల్రెడీ డిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటాడు, ఇది అధిష్టానానికి పంపుతారు. అన్ని ఏ తెలియకుండా దానికి ఇంత సంబంధించిన ఎంపీ ఉన్నాడు. వాళ్ళకి తెలియకుండా ఏం జరుగుతా ఏదంటే కుట్రపూరితం. ఎందుకంటే ఒక దళితుని కింద మేము పనిచేయాలా, ఒక దళితుడు చెప్పేట్టుగా మేము వినాలని చెప్పేసా. నీకు మంత్రి పదవి రాకపోతే నువ్వు కొట్లాడుకో, అది రేవంత్ రెడ్డి అడుగు. మరి వీళ్ళ కొత్తగా వచ్చినారు, కొత్తగా పోయినారు అని మాట్లాడుతారు కదా. మరి కొత్తగా వచ్చినంటే అంటే రేవంత్ రెడ్డిని డైరెక్ట్ చెప్పకుండా చెప్తారు కదా. మరి వాళ్ళు కొత్తగా వచ్చిరా, మరి వాళ్ళ కిందట పనిచేస్తున్నాను. కేవలం ఒక ఎమ్మెల్యే సామెలంటే అయినా మందుల సామెలు ఒక ఎమ్మెల్యే. అవును, పార్టీ మారినప్పుడు కొత్తగా వచ్చినా అంటే పార్టీ మారినప్పుడు ఎందుకు తీసుకున్నావు నువ్వు? మళ్ళీ ఆయన వచ్చినావు, ఎవరైనా తన పార్టీ తన ఎమ్మడి వచ్చిన వాళ్ళు కొంచెం పదవులు ఏమైనా ఉంటాయి. అసలు ఆయన ఆ ఉద్దేశం కూడా లేదు, అది జరగలేదు. ఏదో చర్చ పెట్టచ్చు కానీ దీనికి ఒక కమిటీ, దీనికి ఇది అదే మొత్తం మీద ఆయన రాజకీయంగా ఇది చేయదు. ఎందుకంటే మేము చెప్పంటే ఇంటలేడు, వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమ నాయకులు, వాళ్ళు ఎట్లా ఉద్యమాన్ని ఎట్లా నడపాలా, ఎట్లా చూసినా దగ్గర నుంచి చూసినారు. మీలాగా అక్కడిక్కడ పోయి పార్టీలు మారుతారు కాదు. పార్టీలు ఏమన్నా మారినంటే మీరు ఎన్ని వేల మెజార్టీ వచ్చింది ఆయనకు? ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అటువంటి వ్యక్తి మీద ఇంత దాడిలా, ఇంత కుట్రపూరితమైన రాజకీయాలు అవి ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఎవరు ఏంది, ఎవరు స్టాండ్ ఏంది అనేది గమనిస్తూనే ఉంటారు. ఇలాంటివి చేయకండి. అంత టార్గెట్ అయిపించిన వేరే వాళ్ళైతే నువ్వు కుసబెట్టి మాట్లాడి చేస్తావు. మరి ఇది బయటికి తీసుకొచ్చే న్యూస్ ఏమనేది? బయటకు వచ్చి మాట్లాడదా? అవును, ఏమైనా అవకతవకలు జరిగితే కార్యకర్తలు ఏమైనా పిలుచుకొని కుసబెట్టుకొని మాట్లాడాలి. అది నాయకత్వ లక్షణాలు. ఇంకోటి ఏంటంటే రేపు నియోజకవర్గానికి మారే అవకాశాలు ఉన్నాయి అనేది అటు ఒక టాక్. కాబట్టి దాన్ని కూడా అవి మారుతున్నాయి, అవి 2 ఉన్నాయి, ఎస్సీ ఉన్నాయని పోతున్నాయి అనేది దీంతో ఎవరు ఆల్రెడీ కొంచెం మీ దాంట్లో ఉండే కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. తుంగుతుర్తి రోజు చేస్తున్నారు, నగరికాయలు రోజు చేస్తున్నారు, గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఆ గ్రౌండ్ వర్క్ క్రమంలోనే ఇప్పుడు మీరు ఇద్దరు కోమటిరెడ్డి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చి ఏవేవో ఇద్దరి మీద మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించాలి, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించాలి. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి,
ఎస్సీ వాళ్ళ మీద బీసీ వాళ్ళ మీద మీరు ఆధిపత్యం చెలాయించాలి, ఎప్పటికీ మా చేతుల్లో మీరు ఉండాలనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలు గౌరవిస్తారు. ప్రజలు ఎట్ట బుద్ధి చెప్పాలో అట్టే బుద్ధి చెప్తారు. నువ్వు కదా పార్టీని మారింది. బీజేపీలోకి ఎందుకు పోయినా తెలియదా? ప్రజలు గమనించలేదా దేనికోసం పోయారో దేనికి ఏదో? మీకున్న మంచి పేరుని మంచి ఇమేజ్ని కొంచెం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఒక సొసైటీ ఒక ఆర్గనైజేషన్ ద్వారా మీరు కొంతమంది పిల్లలకు చేస్తారు. మరి సరే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అంటారు కదా, ఈ మీరు పర్సనల్గా ఆర్గనైజేషన్గా కాకుండా డబ్బులు పంచుతారు, ఒకవేళ ఆపద ఉన్న వాళ్ళకి ఆదుకుంటారు, అది చేస్తారు కదా. మీరు ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ నుంచి ఏం పని చేయించారో కొన్ని చెప్పండి. ఏమైనా చేసినట్టే చెప్పండి. గ్రామ పంచాయతీలకు ఇంతవరకు నిధులోకి రాలేదు. దాన్ని పనిచేయండి, ప్రజల కోసం ఆలోచించండి. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్లోనే ఉంటారు. ఏమైనా జంపు జనాన్ని చేయాలంటే మీరు చేస్తారు, మీలాంటి నాయకులు చేస్తారు. మీ అవసరాల కోసం, మీ పదవి అవసరాల కోసం మీరు అటు ఇటు పోతారు. కానీ కార్యకర్తలు పోరు. ప్రతి ఒక్కదానికి ఇక కార్యకర్తలు తీసుకురావడం. కానీ మీ అంతర్గతంగా ఏమైనా చేయండి. కానీ ఈ మళ్ళా రాజకీయాలు చేయాలనుకుంటే మీరు మీ ప్రజలకు ఏమైనా ఎట్లా సేవ చేస్తారో అది చేసుకోండి. లేకపోతే ప్రభుత్వం నుంచి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం నుంచి మీరు చేయవలసిన పనులు మీరు చేయలేక గవర్నమెంట్ నుంచి నిధులు రాకపోతే దాన్ని అడగండి, దాన్ని తీసుకురండి, డెవలప్ చేయండి అందరినీ. ఏదో ఇద్దరు ముగ్గురికి చేసి ఆ సేవ చేసినా ఇట్లా ఆపదలు ఆదుకున్నానని అయిపోద్దా? అది కాదు కదా, అది మీ పర్సనల్. మనకి నియోజకవర్గం మొత్తం నమ్ముకొని ఉంది కదా, అంత మొత్తం అందున్న ప్రజలందరూ నమ్ముకోరు కదా, మరి వాళ్ళకే చేసి అది చెప్తలేరు కదా. అది నీ కింద ఉన్న చిన్న కార్యకర్తలను టార్గెట్ చేసుకొని వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళని ఏదో చేస్తున్నా అని చెప్పుకోవడం. మొన్న అక్కడ ఎల్బినార్ అది జరిగింది. కానీ ఇది ఎప్పటికీ ఇది జరుగుతూనే ఉంటాయి. ఇక ఎప్పుడైనా ఏమైనా మీ చేతులు ఒక జిల్లాలు పంచుకోరికి వెళ్ళి, ఇక ఒక జిల్లా ఓ చేతులు ఉండాలి, ఒక జిల్లా నా చేతులు ఉండాలి. జగ్గారెడ్డికి కమిటీ అక్కడ తొమ్మిది చేశాం. జగ్గారెడ్డి మాట్లాడగా మరి మీరేది మారుతారు? గతం అంటే నువ్వు అక్కడికి మారుతున్నావు కదా, ఆయనే కదా మారవలసింది. ఎవరే చక్కగా ఉన్నది నిజంగా కార్యకర్తలు నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని కండగప్పుకొని ఓడిపోయినా గెలిచిన వాళ్ళు కొంతమంది ఎవరు, వాళ్ళందరూ పక్క పెట్టేసారు. అధికారం ఓడి చేతిలో ఉన్నది, అంత కొత్త వాళ్ళ చేతిలో ఉన్నది. మరి వాళ్ళ మీద మాట్లాడాడు, వాళ్ళ మీద మాట్లాడండి, ప్రజలు స్వాగతిస్తారు. వస్తేనేమో ఇటు కార్యకర్తల మీద, లేకపోతే కులాల మీద. ఇవా మీ రాజకీయాలు. నేనంటే జంపు చేస్తారు, రేపు ఇంకో అధికారం వస్తే ఇంకో పార్టీ పోతారని. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ప్రజలు ఏమైనా అంత ఆశమాశయం కాదు, చూస్తారు. ప్రజలు కోరుకుంటారు. మీరు ఒక్కరే కాదు, మీకు మినిస్టర్ మీ కాదు, మీ ప్లేస్ ఎవరు వచ్చినా మినిస్టర్ ఎందుకంటే ఉండాలనుకుంటారు. ఎందుకంటే మునుగోడు కొంచెం వెనుకబడ్డ ప్రాంతము, కొంచెం డెవలప్మెంట్ లేదు, ఫ్లోరైడ్ వాటర్తో కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పేసి చాలా మంది మనకు ఒక మినిస్టర్ పదవి ఉంటే కొంచెం నిధులు ఎక్కువ వస్తాయని చెప్పేసి అనుకుంటారు. గతంలో ఉన్న కూసుకున్న ప్రైవేట్ ట్రై చేసిందో లేదో తెలియదు, ఆయనకు రాలేదు. ఇప్పుడు మీరు వచ్చారు, కొంచెం యాక్టివ్గా తిరుగుతారు. మీలాంటి కోరిక ఇవ్వాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం. అంతే తప్ప దాన్ని ఏదో ఆశలు పెట్టుకొని నేనేదో సేవ చేస్తున్నా, నేను కొన్ని 10 మంది ఆదుకుంటున్నా, ఆపదలు ఆదుకుంటున్నా అని చెప్పేసి ఈ ఎవరైతే దళిత వర్గాలకు చెందిన నాయకుల మీద మీరు దాడి చేస్తుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. మాట్లాడితే మీ అన్న మాట్లాడాలి, వెంకరెడ్డి నీకేమవుతుంది? రేపు ఇంకో పార్టీ వస్తే రేపు బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, రేపు ఇంకేమైనా పార్టీ రావచ్చు. అలా ఒక మినిస్టర్ పదవి ఇస్తారు. మీరు కూడా చెప్పండి, పోరని చెప్పండి. పోరని చెప్తే మరి బీజేపీకి ఎందుకు పోయారు అందుకో చెప్పాలి. మరి ఎందుకు పోయారు, ఎందుకు వచ్చింది మరి ఇళ్ళకు? నాకు ఒక మినిస్టర్ పదవి ఇస్తేనే వచ్చినా అని చెప్తున్నారు ఇళ్ళకు, మరి కాంగ్రెస్కి వచ్చినా
బీజేపీ నుంచి అప్పుడు నాతో రేవంత్ రెడ్డి అధిష్టానం మొత్తం మాట్లాడింది, నాకు మినిస్టర్ పదవి ఇస్తానంటే వచ్చినాను. మరి మినిస్టర్ పదవి కోసం వచ్చినావు కానీ నిజంగానే కార్యకర్తల కోసం వచ్చినావాను? అది చెప్పాలి కదా. మాట్లాడే అర్హత కొంతమందికి ఉంటుంది, కాంగ్రెస్ లో మాట్లాడే అర్హత కొంతమందికి, ఆ కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత కొంతమందికి ఉంటుంది. నీకు మినిస్టర్ పదవి రావాలంటే ఆ విధాలు పో, లేకపోతే అందరిని దీని బయటిది. అయితే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి వాళ్ళకి వేరే పార్టీకి జిల్లాకు వచ్చిన వాడు. అది ఒక్కొక్కరు ఎన్నెన్ని పార్టీలు మారిలో ఆ లిస్ట్ మొత్తం నా దగ్గర ఉంది. మాట్లాడగలుగుతారు దాని మీద. ఏదో అక్కడ ఇద్దరు ఇక దళితులు దొరికిరు, ఇక తుంగతుర్తి నగరకాలు వాళ్ళ మీద పడితే ఎవడే మాట్లాడానా? వాళ్ళు నిజమైన తెలంగాణ ఉద్యమకారులు. వాళ్ళ జోలికి వస్తే వాళ్ళ సామాజిక వర్గం ఊకోదు. ఏదో నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకుంటారు, కానీ అది తప్పు. రాజగోపాల్ రెడ్డి, కొంచెం మీరు ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి. మీరు ఫైట్ చేయవలసింది మీ అధిష్టానం మీద ఫైట్ చేయండి, రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేయండి. రేపు రేవంత్ రెడ్డి ఏమని అంటాడేమని చెప్పేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. ఆయన అవకాశం వస్తే అవుతాడు, దాన్ని ఏముంది. మీరు ఒక్కరు అనుకుంటే అవుతారు, అయిపోద్దా? కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటే అవుతారు, మీరు కాదు. మీలాంటి నాయకులు ఎవరు అనుకున్నా కాదు. రేపు మీరు ఇక్కడ ఉన్న మినిస్టర్లే కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రేపు ఏ అవకాశం దొరికితే అలా చంపుతానని నేనే నువ్వు చూస్తున్నాం. మేము ఇక్కడ ప్రజలు గమనిస్తారా? ఇది మాట్లాడేటప్పుడు ఏదైనా ఆచితూచి మాట్లాడాలి. ఇది నాకు కూడా వర్తిస్తుంది. నువ్వు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి చూపడాలి. వీరిని అడ్డం పెట్టుకొని ఆ కొత్త వచ్చిన వాళ్ళు రేపు ఏం అధికారం ఉంటే వాళ్ళు అల్లగోతున్నారు, పాతల మీద కేసులు పెడుతున్నారు అని రెచ్చగొడుతున్నారు మీరు వాళ్ళని. నీకు వచ్చిన మెజార్టీ ఎంత, సామెలకు వచ్చిన మెజార్టీ ఎంత? మరి అంత ప్రజలంతా పిచ్చోడు అన్నట్టు పిచ్చోడు చేస్తానికే కదా ఈ మాట మాట్లాడితే మీరు. ఆయనకి ఎందుకు అంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించరు? మీరేమంటే ఉన్న ఎమ్మెల్యేలకి ఆయన పర్మనెంట్ ఏమో ఉన్నాడు కదా ఎమ్మెల్యే అంటే. ఏదైనా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యేకు సహకరించి మనం ఉంటేనే రేపు మన గవర్నమెంట్ ఉంటుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే అవకాశం ఉంటుందని అట్లా చెప్పుకోవాలి, లోపల చెప్పుకోవాలి. అది కూడా మొన్న ఈశ్వరమ్మకు శివశరణ్ రెడ్డికి జరిగితే ఆయనకు పిలిపించుకో మాట్లాడలే, మరి వీళ్ళని పిలిపించి మాట్లాడలేరు అంటే దళితులు. ఇక సామాజిక వర్గం ఏం సపోర్ట్ చేయదు, ఎవరికి శరవే ఉండదు అనే కదా. కనుక సామెలకు సంబంధించిన వర్గం కనుక మీరు వాళ్ళు స్పందిస్తే మీలాంటి రాజకీయ నాయకులు ఎవరు మనుగడ ఉండదు రాజకీయంలో, గుర్తుపెట్టుకొని. ఎందుకంటే ప్రభుత్వం నడవాలి, కొన్ని పనులు కావాలి అని చెప్పేసి ఓపిక పడుతురు. ఈ ఓపిక సహనం ఉన్నవాడే నిజమైన ఉద్యమకారుడు, ఆలోచన విధానం ఉన్నాడు. తెలంగాణ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ప్రజలకు బాగుండాలని కోరుకునే వాళ్ళు. అది కదా కావాల్సింది నిజమైన వ్యక్తికి. 2 రోజులు ఒకటే ఇది చూస్తాం, మేము కూడా చూస్తాం. మీరు ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకులైనా ఎవరు వచ్చినా, ఇప్పుడు అన్ని పార్టీలో ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యే అనేది మేము హిస్టరీ తీస్తాం. మీరు ఎంతవరకు పనిచేస్తారు, ఏం పని చేస్తారు అనేది అన్ని తీస్తాం. మీరు మంచి చేయండి, మీ ఎంట ఉంటారు, మీ ఎంట ప్రజలు ఉంటారు, మాలాంటి మీడియా కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు తెలియాలి కదా మీరు చేసే మంచి పనులు. రేపు మీరు ఏం చేయకపోయినా అయిపో చూపిస్తాం. మీరు మంచి చేస్తే మంచి చూపిస్తాం, చెడు చేస్తే చెడుస్తాం. కానీ ఇష్టం వచ్చిన వారికి మాటలు మాడుతుంటే అది సమాజం ఒప్పుకోదు, ప్రజలు అసలే ఒప్పుకోరు. అంట ఆయనంట వాళ్ళంట ఏదో కొత్త వాళ్ళంట వీళ్ళ మీద కేసులు పెట్టిస్తారంట. ఎందుకు కేసులు పెట్టిస్తారండి? ఏదో గమ్మత్ కాకపోతే ఏం చెప్పినా ప్రజలు ఇంటారు, ఇక మూర్ఖంగా ఇంటారు అనగా ఉద్దేశం అది కరెక్ట్ కాదు. ప్రజలారా గమనించండి. ఇటువంటివి వీళ్ళు ఏమిన్ని మాట్లాడినా నడుస్తుంది. ఒక మీడియా వాళ్ళు మాట్లాడితే ఏంటంటే దాన్ని ఇంకో తిరిగి తీసుకొస్తారు, మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు.
చిన్న చిన్న ఆట వాటకు దానికి దీనికి మీరు రెచ్చిపోయి మీ పిల్లల భవిష్యత్తును మీ భవిష్యత్తును అందరి భవిష్యత్తుని ఆగం చేసుకోకండి. ఏదైనా గమనించండి. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో వచ్చిన తెలంగాణ నాయకులకు వచ్చే లాంగ్వేజ్ ఎట్లుందో చూడండి. వాళ్ళకు వచ్చిన బూతులు, వాళ్ళకు వచ్చిన మాటలు ఎవరికి రావు. ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడన్నా ఒక మాటకు అర్థం కొంచెం మా మాట్లాడదు, కానీ ఇంత దారుణమైన మాటలు అవ్వలేదు. స్టేజ్లో మీకు ఎక్కి తనకున్న పదవిని మర్చిపోయి ఇక వాళ్ళు మాట్లాడే బూతెట్టుండే చూస్తున్నవారుగా, ప్రజలు చూస్తున్నవారుగా. ప్రజలు గమనించండి. వాళ్ళు చిన్న చిన్న మాటలకు ఏదో ఎమోషన్ చేసే మాట కనెక్ట్ అయ్యి మన జీవితాలను మన పిల్లల భవిష్యత్తుని ఆగం చేసుకోవద్దు. ఏ పార్టీనా అంత పని చేయించుకోవాలి. ఒక పదవి వచ్చిందంటే 5 ఏళ్ళు వరకు ఒక పదవి అప్పచెప్పినామంటే వాళ్ళతో మనం పని చేయించుకోవాలి. పని చేస్తే మెచ్చుకోవాలి, చేయకపోతే విమర్శించాలి, అడగాలి, ప్రశ్నించాలి. ఇట్లా ఉన్నప్పుడే మనం వ్యవస్థ బాగుపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇది న్యూస్ అయినా ఇది వచ్చి ఇంత ప్రెస్ మీట్ పెట్టాలని చూస్తుంది. మీ కాంగ్రెస్ వాళ్ళే కదా, ప్రజలకు సంబంధం ఏందే? మీకు ఒక అధిష్టానం ఉంటుంది, మీకు మాట్లాడేది ఇది ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. కుసబెట్టుకు మాట్లాడుకోవచ్చుగా. ఏదో నేను ఫేమస్ కావాలని చెప్పేసి ఇక మీడియా ముందుకు వచ్చి అట్లదని అన్నారు. ఇంకెన్నాళ్ళు ఇట్లా గడుపుతారని, ఇంకెన్ని రోజులు ఇట్లా ఉంటుందని.